గౌరవనీయులు పెద్దలు శ్రీ దివంగత వల్లి దుర్గాప్రసాద్ గారు మాన్యులు గూడూరులో చిన్న వ్యక్తి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి కూడా నేను ఉన్నాను అని ఒక ధైర్యం ఇచ్చినటువంటి ఒక గొప్ప మహిమ ఒక వ్యక్తి ఆయన. ఎవరైనా సరే ఒక టీ షాప్ దగ్గర మొదలుకొని ఒక పెద్ద బిల్డింగ్ దాకా ప్రతి ఒక్కరితో కూడా మమేకమైనటువంటి గొప్ప మహనీయమైనటువంటి వ్యక్తి. అందరినీ ఎవరిని కూడా కాదు అని అనుకున్న అందరి మీద భుజాల మీద చేయి వేసుకుని నడిపించినటువంటి మహానుభావుడు. రాజకీయాల విషయంలో పక్కన పెడితే వ్యక్తిగతంగా తనతో ఉండేటటువంటి మంచి ఆ యొక్క స్నేహభావాన్ని, తనతో స్నేహం చేసిన వాళ్ళని ఎవరిని ఏ సందర్భంలో కూడా ఇప్పటిదాకా నాకు తెలిసి శత్రుత్వం లేకుండా ఒక అజాత శత్రువుగా మిగిలినటువంటి గొప్ప వ్యక్తి. వారి యొక్క 68వ జన్మదిన మహోత్సవాన్ని ఇవాళ ఇక్కడ గూడూరులో పెద్దల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం. అయితే అనుకోకుండా కళ్యాణన్న గారు కూడా ఇవాళ వారణాసిలో వ్యక్తిగతమైన కార్యక్రమానికి వెళ్ళటం వల్ల వారు కూడా రాలేని పరిస్థితుల్లో ఒక అవకాశాన్ని నాకు కల్పించి ఇక్కడ రావడం జరిగింది. నేను బాగా నాకు గుర్తు అనేక పర్యాయాలు అన్నని నేను కలిసిన సందర్భంలో, ముఖ్యంగా 2019 ఆ టైంలో, మనకి 19 ఆ సమయంలో గమనిస్తే 2020లో అన్న తిరుపతిలో ఉన్నారు. అప్పుడు ఎంపీగా ఇక్కడ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో కొన్ని సమస్యలు వచ్చాయి. వెంటనే సమస్యనంతా తీసుకెళ్ళి కరోనా టైంలో ఇదినా ఈ ప్రాబ్లం ఉంది, దీని విషయంలో మీరు కొంచెం చూడాలంటగానే గంటకంతా నాకు ఫోన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేశాను, అక్కడ వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి మంచి, అంటే ఎవరికైనా కూడా ఓ చిన్న ఆపద కలిగింది అని అంటగానే నేను ఉన్నాను అని చెప్పగలిగినటువంటి సమర్థవంతమైనటువంటి వ్యక్తిని మనం కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. కానీ చిరంజీవిగా ఆయన మాత్రం అందరి హృదయాల్లో ఎప్పుడు నిలిచిపోతారు. అలాగే నేను నిలిచిపోయి వారి అబ్బాయి కూడా ఇవాళ చూస్తే చక్కగా రాజకీయాల్లో మంచి ప్రావీణ్యంతో ముందుకు వెళ్తూ తండ్రికి తగ్గినటువంటి తనయుడుగా ప్రతి ఒక్కరికి కష్టాలని కూడా తాను పంచుకుంటూ వారందరికీ మంచి చేయాలని సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వారికి కూడా అమ్మవారు మంచి శక్తి ఇచ్చి ఇంకా మంచి స్థాయిలో ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఇటువంటి అన్నదాన కార్యక్రమాలు ఇంకా అనేకం జరుగుతూ వారు ఎక్కడున్నా సరే మరొక జన్మ తప్పనిసరిగా ఎత్తుంటారు. ఎందుకంటే అటువంటి మంచి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ జన్మించాలి, మళ్ళీ ప్రజోపసేవగా అనేక ప్రాంతాల్లో ఎక్కడో చోట ఉండాలి. కాబట్టి ఇక్కడ ఫలితం అంతా కూడా ఎక్కడున్నా ఆయనకు దక్కి మళ్ళీ ఉన్నతమైన స్థితిలో అక్కడ కూడా ఎక్కడో ఉన్నారో అక్కడ వారు మంచిగా ముందుకెళ్లాలని కోరుకుంటూ, అలాగే ఇవాళ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పెద్దలు సుపరిస్థితులు గూడూరు శాసనసభ్యులుగా 4 సార్లు, తిరుపతి పార్లమెంటు సభ్యులుగా ఒకసారి ఉండి మనకందరికీ తెలుసు కరోనా టైంలో అకాల మరణం చెందటం చాలా తీవ్రం లోటు. అయితే ఆయనకి పార్టీలు అతీతంగా మన గూడూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరితో స్నేహభావంతో ఉండేవాడు. ఆయన అకాల మరణం చాలా తీవ్రం లోటు. అయితే ఏది ఏమైనా ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలో ఒక రాజకీయ చైతన్యం తెచ్చిన మహానీయుడు. అట్టోళ్ళు అరుదుగా ఉంటారు. ఆయనకి గుర్తు చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అయినా కానీ ఆయన లేని లోటు చాలా బాధగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు. అందులో గౌరవనీయులు నా రాజకీయ గురువు దుర్గాప్రసాద్ గారు 4 సార్లు గూడూరు శాసనసభ్యులుగా, ఒకసారి తిరుపతి పార్లమెంట్ సభ్యులుగా, ఒకసారి రాష్ట్ర ఉమ్మడి మంత్రివర్గ క్యాబినెట్లో చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన మహనీయుడు. ఆయన ఇన్ని సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినా సరే ఎక్కడ గర్వించుకున్నది లేదు. ఆయన ఈరోజు కీర్తిశేషులు శ్రీ వల్లి దుర్గాప్రసాదరావు గారి 68వ జన్మదిన కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషకరం. నేను ఫారెస్ట్ ఆఫీసర్గా పనిచేసినప్పుడు నాకు పని మీద ఆయన ఆఫీస్కి పోతే ఆయన లెటర్ పడించి ఏం రాసుకుంటే నేను సంతకం పెడతా అన్నారు. అంటే నేను ఎందుకు చెప్తా అంటే పోయినా కూడా అనుకుండా పనులు చేసేవారు. అలాంటి వ్యక్తి 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, ఒకసారి ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన పనిచేసిన టైంలో ప్రతి ఒక్కరికి ఏ బాధ ఉన్నా కూడా తన బాధగా భావించి వర్క్ చేసేవాళ్ళు. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ